హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం గోదావరి యొక్క ముఖ్య విశేషాలు, ఎక్కడ పుట్టింది ఏంటి, మరియు ప్రతి 12 సంవత్సరాలకి గోదావరికి వచ్చే పుష్కరాల గురించి వివరంగా తెలుసుకున్నాం. ఈ గోదావరి నది ఇప్పుడు చూడండి, రాజమండ్రి వద్ద ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో. ఈ గోదావరి నది మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో నాసిక్ త్రయంబకంలో పుట్టి అక్కడి నుంచి తెలంగాణ దాటి ఆంధ్రాలో ప్రవేశించి ధవళేశ్వరం వద్ద మైదాన ప్రదేశంలో ప్రవేశించి అక్కడి నుంచి బంగాళాఖాతం చేరి బంగాళాఖాతంలో కలుస్తుంది. బంగాళాఖాతంలో కలిసే ముందు గోదావరి ధవళేశ్వరం వద్ద గౌతమి, వశిష్ట, వైనతేయి అనే 3 పాయలుగా విడిపోయి అక్కడి నుంచి ప్రవహించి మైదాన ప్రాంతంలో నుంచి ద్వారా ప్రవేశించి బంగాళాఖాతంలో కలుస్తుంది. అక్కడ బంగాళాఖాతంలో కలిసే ముందు డెల్టా ఏర్పడుతుంది. ఈ ఉభయ గోదావరి జిల్లాలకి ఈ గోదావరి నది వల్ల సస్యశ్యామలమైపోయి కావలసినంత సాగునీరు, పశువులకి మనుషులకు కూడా దాహానికి తీర్చడానికి కావలసినంత నీరు ఈ గోదావరి నది ప్రతి సంవత్సరం మనకి ఇస్తుంది. ఈ గోదావరి చూడండి వీడియోలో, ఇది కొత్త బ్రిడ్జ్. ఇక్కడ రైల్ రోడ్ కొమ్మ వంతెన అంటారు. ఈ రైల్ రోడ్ కొమ్మ వంతెన వల్ల ఉభయ గోదావరి జిల్లాలకి ఎంతో సౌకర్యంగా, రైలు రోడ్డు వంతెన వల్ల ప్రజలకి సౌకర్యంగా ఉంది. వీడియోలో కనబడేది మన కొత్త బ్రిడ్జ్ అని పిలుస్తారు రాజమండ్రి వద్ద. ఇంకా ముఖ్యమైన విశేషాలు తెలుసుకోవాలంటే ఈ గోదావరి అత్యంతమైన ముఖ్యమైన దక్షిణ భారతదేశంలోని జీవనది. ఈ జీవనది ఉండడం వల్లే మనకి ఉభయ గోదావరి జిల్లాలకి కావలసినంత నీరు మనకి దొరుకుతుంది. అదేవిధంగా ఈ గోదావరి నది మీద పోలవరం వద్ద పోలవరం ప్రాజెక్ట్ అని నూతనంగా నిర్మిస్తున్నారు. ఇది వచ్చే సంవత్సరాల్లో ఈ ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. దీనివల్ల ఉభయ గోదావరి జిల్లాల్లో తాగునీరు, సాగునీరు, పరిశ్రమలకు కావాల్సినంత నీరు పోలవరం నుంచి మనకి పోలవరం ప్రాజెక్టు వల్ల అందుతుంది. ముఖ్యంగా ఈ గోదావరి విశేషాల గురించి మనం తెలుసుకోవాలంటే ఇంకా చాలా ఉన్నాయి. ఆ గోదావరి విశేషాలన్నీ కూడా మనం ఒక వీడియోలో తెలుసుకుందాం. ఈ గోదావరి నది అనేది లేకపోతే దక్షిణ భారతదేశంలో వ్యవసాయం అనేది జరగదని చెప్పొచ్చు. అంత ముఖ్యమైన ఈ గోదావరి నది వల్ల ఇప్పుడు వీడియోలో చూడండి, ఇది రాజమండ్రిలో ఉన్న పుష్కర్ ఘాట్. దీన్నే పుష్కర్ ఘాట్ అంటారు. ప్రతి 12 సంవత్సరాలకు వచ్చే పుష్కరాలు ఈ ముఖ్యమైన ఘాట్ ఇది. ఆ ఘాట్ అంటే ఇక్కడ స్నానం చేస్తారు ప్రజలు, గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేస్తారు అన్నమాట. ఇది కనబడేదే పుష్కర్ ఘాట్ ముఖ్యమైన మొదటి ద్వారం. ఈ ద్వారం గుండా లోపలికి ప్రజలు ప్రవేశించి గోదావరి నదిలో నిత్యం ఆ పుష్కర టైంలో మామూలు రోజుల్లో కూడా పుణ్యస్నానాలు చేస్తారు. అదేవిధంగా ఈ గోదావరి నదికి 3 ద్వారాలు, పుష్కరాల వద్ద 3 ద్వారాలు ఉన్నాయి. ఇది ముఖ్యమైన ద్వారం. దీని పక్కన 2 ద్వారాలు ఉన్నాయి. ఆ 2 ద్వారాలు కూడా వీడియోలో మనం చూడొచ్చు. ఇప్పుడు కనపడేదే 2వ ద్వారం, దాని పక్కన 3 ద్వారాలు ఉన్నాయి. ఈ విధంగా 3 ద్వారాల ద్వారా పుష్కరాలు ఘాట్లోకి ప్రవేశించి ప్రజలు 12 రోజులు పుణ్యస్నానాలు చేస్తారు. పుష్కర పుణ్యస్నానాలు వచ్చే సంవత్సరం జూలై, ఆగస్టు నెలలో పుణ్యస్నానాలు ఆచరించి పాపాలన్నీ పోగొట్టుకుని ఎంతో పునీతులయ్యి తమ ఇళ్ళకి వెళ్తారు. ఇది రాజమండ్రి పుష్కర్ ఘాట్ విశేషాలు. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ పుష్కర్ ఘాట్ గురించి. ఓకే.